హాయ్ హలో గుడ్ మార్నింగ్. నేను మీ విన్ ఫర్టిలైజర్ భాషా నాయక్. ఈరోజు మనమైతే ఊకల ఫీల్డ్కి వచ్చినామండి. సో ఈరోజు డేట్ వచ్చేసి 12/1/2026. సో మనం రైతుతో మాట్లాడదాం ఒకసారి. మీ పేరేంటండి? భీముడా. ఓకే. ఎన్ని ఎకరాలు వేసారు తోట? ఇది 3 ఎకరాలు సాగు చేసినామండి. ఓకే. ఏ ఊరు? మీ అడ్రస్ చెప్పండి. గ్రామం తాళ్ళావుకల్, మండలం మరిపేడ, డిస్టిక్ మహబూబాద్ అండి. ఓకే. ఎట్లుంది? మీరు లాస్ట్ ట్రాజెంటా స్ప్రే చేశారు కదా? ట్రాజెంటా స్ప్రే చేసాక నెంబర్ 1 ఉందండి. నెంబర్ 1 ఉందా? ట్రాజెంటానే కాదు, ఇప్పుడు మన యూట్యూబ్ ఫాలో అవుతాం కదా, 4-5 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పే మందులు, బిచ్చు నాయక్ చెప్పే మందులు కానీ, మీరు చెప్పే మందులు కానీ, విన్ ఫెర్టిలైజర్ నుంచి మీరు ఎప్పుడైతే ఫెర్టిలైజర్ పెట్టినా అప్పటి నుంచి కూడా మనం తెలుసుగా మీకు కూడా మీరు మన దగ్గర తీసుకొస్తాం మందులు. అవును. ఇక స్టెప్ బై స్టెప్ మీరు ఇచ్చినట్టు స్ప్రే చేయడం జరిగింది. ఓకే. దాంతోపాటు ట్రాజెంటా మాత్రం 100% ఇది ఒకటిసారి కాదు, ఒక 4-5 సార్లు స్ప్రే చేసుకోవచ్చు అండి. దీనివల్ల లాభాలు ఏంటంటే ఇది సమర్థవంతంగా పనిచేయడం, ఎర్ర నల్లిని కానీ, అదే నల్ల తామర కానీ, దాంతోపాటు గ్రోత్ రావడం కానీ చాలా సైన్స్ కూర్చుంది తోట. ఓకే. పూత కథ కూడా బాగా వస్తుంది చూడండి. కాస్ట్ సెట్టింగ్ తో మల్లెపూల తోట లాగానే ఉంది ఇది. మల్లెపూల తోట లాగానే. ఓకే. చూడండి, 2 సార్లు స్ప్రే చేయడం జరిగింది, ఒకసారి కాదు. 2 సార్లు స్ప్రే చేశారా? నెక్స్ట్ 3వ సారి కూడా చేయాలా? ఇప్పుడు ఇది తోట వచ్చే విస్తీర్ణం వచ్చేసి దాదాపు 3 ఎకరాలు. 3 ఎకరాల సరౌండింగ్. ఇది ఎక్కడ చూసినా అదే విధంగా ఉంటుంది. ఎక్కడ చూసినా అదే విధంగా ఉంది తోట. చూడండి, ప్రతి ఒక్క రైతు ఈ మందును స్ప్రే చేసుకున్నట్లయితే మీరు కూడా 100% స్ప్రే చేసుకోవచ్చండి. తెలియక ఏదో పిచ్చి పిచ్చి మందులు కొట్టి ఆగం కావడం తప్ప, డబ్బులు వేస్ట్ చేసుకోవడం తప్ప ప్రయోజనం ఏం లేదు. ఓకే. ఇది ఏ మందు పనిచేస్తుంది, ఏ మందు పనిచేయట్లేదు దాన్ని కనుక్కొని కొట్టుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రైతు లాస్ పోతుంది కండి, ఏరే అడ్డంగా మందులని కొట్టి లాస్ పోతూనే ఉన్నారు. అట్లా కాకుండా ట్రాజెంటా కొట్టుకోవాల్సిందండి. నల్లిని కంట్రోల్ చేయాలంటే ట్రాజెంటాతోనే అవుతుంది, ఏరే మందుతోనే కాదు. ఓకే. ఓకే అవునండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. ఓకే.